తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అయితే జనసేన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పార్టీలన్నీ కలిసి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కలిసి పోటీ చేసినాయి. ముఖ్యంగా జనసేన, కాంగ్రెస్, అదేవిధంగా జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అక్కడక్కడ పోటీ చేసినాయి. మనందరూ తెలుసు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది. జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థితో పాటు చాలామంది ఉప సర్పంచ్లను గెలుచుకుంది, అదేవిధంగా వార్డు మెంబర్లను గెలుచుకుంది. జనసేన పార్టీ ఫస్ట్ టైం పోటీ చేసినప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట వాళ్ళ బలాన్ని బట్టి గెలుస్తూనే ఉంది. దాదాపుగా 30 నుంచి 40 మంది వరకు వార్డు మెంబర్లను గెలుచుకుంది. 5 నుంచి 10 మంది వరకు ఉప సర్పంచ్లను గెలుచుకుంది. ఒక సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలుచుకుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలలో జనసేన పార్టీని మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి కాంగ్రెస్ నాయకులు మనందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో కూడా జనసేన పార్టీ కలిసి పనిచేసింది. కాంగ్రెస్ కూడా జనసేన పార్టీతో కలిసి అయితే పనిచేసింది. జనసేన పార్టీ కాంగ్రెస్ పోటీ చేసి దాదాపుగా 2 వార్డు మెంబర్లతో పాటు ఆ సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2 వార్డు మెంబర్లు జనసేన పార్టీ గెలుచుకుంది. వాళ్ళు పోటీ చేసిన ప్లేస్లో సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళు గెలిస్తే వార్డు మెంబర్లను జనసేన పార్టీ గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్ నాయకులు అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు జనసేన పార్టీ యొక్క బలం ఉన్న చోట వారితో కలిసి ఎన్నికలకు పోవడం అయితే జరిగింది. మనకి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా జనాలకు పోయింది అనేది. అదేవిధంగా మరొక వైపు ఖమ్మం జిల్లాలోని మధిర, మాటూరిపేటలో అయితే బీఆర్ఎస్, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి అయితే పోటీ చేసినాయి. అక్కడ గెలుపు ఓటమి పక్కన పెడితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరని మరొకసారి అయితే స్పష్టంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్థమైపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 కలిసి ఈ మధిరలో ఖమ్మం జిల్లాలో పోటీ చేయడం అంటే అర్థం చేసుకోవచ్చు. కార్యకర్తలకి ఎలాంటి ద్వేషాలు లేవు. కార్యకర్తలు పరిస్థితులను బట్టి అందరినీ కలుపుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అనడానికి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముఖ్యంగా మధిరలో బీజేపీ, జనసేన, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసిన విధానమే ఒక ఉదాహరణ. స్నేహపూర్వక వాతావరణం గ్రామీణ స్థాయిలో కార్యకర్తల్లో ఉంటుంది. ఆ గెలుపుని బట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు తప్ప అదేదో ఈ యొక్క పార్టీల మధ్య ఈ నాయకులు రెచ్చగొడతారు కానీ కార్యకర్తలు మాత్రం క్లారిటీగా ఉన్నట్టు స్పష్టంగా కనబడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శలు చేశారు మనందరూ తెలుసు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అటు జనసేన కార్యకర్తలు కానీ కలిసి పనిచేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు కానీ ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజల విధానం ఏ విధంగా ఉంది. ముఖ్యంగా ప్రజలు మాత్రం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరన్న ఈ సామెత ఏదో అది నాయకులు ఎంతవరకు పాటిస్తున్నారు తెలియదు కానీ కార్యకర్తలు మాత్రం ప్రజలు మాత్రం పాటిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసుకుంటూ రాజకీయాల్లో నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఒక పార్టీ ఇంకో పార్టీ కలవడం అంటేనే పెద్ద అది. ముఖ్యంగా జనసేన లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం కొందరు మాట్లాడరు, తెలంగాణలో ఎక్కడ ఉందని కొందరు మాట్లాడారు. అయినప్పటికీ జనసేన పార్టీతో కూడా కలిసి అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యవర్గం, జనసేన కార్యవర్గం కలిసి విజయాన్ని నమోదు చేయడం చూస్తుంటే కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు అనేది తెలంగాణలో జనసేన పట్ల కూడా అక్కడ ప్రజలకున్న ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళకున్న అభిమానం ఏ విధంగా ఉందో మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ, జనసేన కూడా అక్కడ ఖమ్మంలో అదేవిధంగా వివిధ చోట్ల చాలా చోట్లనైతే కలిసి పనిచేసాడు. జన సైనికులు కూడా వాళ్ళకి బలం లేని చోట అక్కడ ఏదైతే పార్టీ వాళ్ళని మద్దతు కోరిందో ఆ మద్దతు కోరిన ప్రతి పార్టీకి జన సైనికులు అయితే సపోర్ట్ చేశారు. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పార్టీలను పక్కన పెట్టాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి అనే విధంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలను సైతం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అదేవిధంగా జన సైనికులు అయితే స్ఫూర్తిదాయకంగానైతే నిలిచారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మిగిలిన పార్టీ కార్యకర్తలు కూడా అంతే స్ఫూర్తిదాయకంగా వాళ్ళ యొక్క ఏమంటారు ఒక గ్రామంలో ఉంటున్నాం కార్యకర్తలు అనే వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, ఏదైనా సమస్యతో కలిసి కొట్లాడాలి, అవసరమైతే పాలసీల మీద ప్రశ్నించుకోవాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోకూడదు. వ్యక్తిగతాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి అనే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలు కలిసి పోటీ చేసిన విధానం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది. సో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంకొక 2 విడతలు అయిపోయినాయి, ఇంకొక విడత ఉంది. ఇంకో విడతలో కూడా జనసేన పార్టీ పోటీలో ఉంది. అదేవిధంగా మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేను కొట్లాడుతుంటే బీజేపీ కూడా బలంగా సీట్లను గెలుచుకుంది. జనసేన కూడా ఫస్ట్ టైం పోటీ చేసినప్పటికీ ఎక్కువ శాతం వార్డు మెంబర్లని, ఉప సర్పంచ్లని, అదేవిధంగా సర్పంచ్లను కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.